హాయ్ హలో నమస్తే, నేను మీ సత్యవాణి. మోడర్న్ మంత్ర ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు నా కిచెన్ టూర్ ని చూపిస్తున్నాను. అప్పుడే కిచెన్ టూర్ చూపించేస్తున్నావా అంటే కనుక నేను రెగ్యులర్ గా ఒక రెసిపీ చేస్తున్నాను. అన్నిటికంటే ముందు మీ అందరికి క్లాస్ తీసుకుంటున్నాను కదా, ఆరోగ్యం ఆరోగ్యం అది తినండి, అందులో ఇది ఉంటది, ఇది తాగండి అని చెప్తున్నాను కదా. ఇవన్నీ నేను మీకు చెప్పేటప్పుడు అవి నేను ఆచరిస్తున్నానా ఆచరించట్లేదా అని మీకు ఒక అనుమానం రావచ్చు. నా కిచెన్ ఆరోగ్యకరంగా ఉందా లేదా అనే ఒక డౌట్ కూడా రావచ్చు. అలాంటివన్నీ క్లారిఫై చేయడానికే నేను ఇప్పుడు ఈ వీడియోని తీస్తున్నాను. నేను మీకు ఇప్పుడు నా కిచెన్ అంతా చూపిస్తాను, కానీ చూపించే ముందు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, మేము ఇల్లు కట్టుకుని ఒక 5 years అవుతుంది. చాలా ఇష్టపడి ప్లాన్ చేసుకుని చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. ఎవరైనా ఇష్టపడే కష్టపడి ఇల్లు కట్టుకుంటారు, ఎందుకంటే మన లైఫ్ టైం ఉండిపోతుంది కాబట్టి మనం ఎంతో ప్రాణం పెట్టి ప్రేమగా కట్టుకుంటాం. అయితే మేము కూడా కిచెన్ కట్టుకున్నప్పుడు ఏమనుకున్నామంటే, అందరిలాగా మాడ్యులర్ కిచెన్ చేయించుకుందామని అనుకున్నాం. అయితే అప్పటి పరిస్థితులకి బడ్జెట్ అనేది సరిపోక మేము ఇంకా సింపుల్ గా వదిలేసాం. తర్వాత ఇప్పుడు ఎవరైనా చేయించుకోవచ్చు కదా అంటే నేను మాత్రం చేయించుకోనని చెప్తున్నానండి. ఎందుకంటారా, ఇది వరకు రోజుల్లో ఇలాంటి కబోర్డ్స్ అవి ఏమీ లేవు. దాని తర్వాత ఒక 10-15 సంవత్సరాలకి ఏమైంది అని అంటే, మెష్ డోర్లు పెట్టడం మొదలు పెట్టారు అందరూ ఎక్కువగా. ఎందుకు అని అంటే, గాలి వెళ్తుంది, లోపల ఉండే పప్పులు ఉప్పులు అవి ఏవి పాడైపోకుండా ఉంటాయి అని చెప్పానన్నారు. ఆ తర్వాత ఏం చేశారు, ప్లైవుడ్ తోటి కానీ ఇంకా ఏదో చెక్క కబోర్డులు తయారు చేయించుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇంకొంచెం మోడర్నైజ్ చేద్దామని చెప్పని మాడ్యులర్ కిచెన్ పెడుతున్నారు. ఇప్పుడు 0 నుంచి 10 దాకా స్టైల్స్ ఇలా మారుతూ ఉంటున్నాయి. 10 లాగా ఎప్పుడూ ఉండిపోదు, మళ్ళీ 0కి తప్పకుండా వస్తుంది. నాకెందుకునో అలా అనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడు ఎంత కంఫర్టబుల్ ఇల్లు ఉంది, ఎంత కంఫర్టబుల్ కిచెన్ ఉంది అనేది నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు అందంగా అయితే లేదు, ఎందుకంటే ఇట్లా సామాన్లు అవన్నీ కనిపిస్తా ఉంటే అందంగా ఎలా ఉంటదండి, అంతా మూసేసి ఉంటే అందంగా ఉంటుంది అని కొంతమంది ఆలోచన ఉండొచ్చు. నేను వాళ్ళని తప్పు పట్టను. నా ఆలోచన ఏంటంటే, అందం అంటే శుభ్రంగా ఉండటం. నాకేమనిపించిందంటే, తలుపులన్నీ వేసేసి ఉన్నప్పుడు లోపల ఎంత మెస్సీగా ఉన్నా, ఎంత చిరాగ్గా ఉన్నా ఎవరికి కనిపించదు కదా అని చెప్పని మనలో కూడా ఒక కేర్లెస్ ఫీలింగ్ అయితే రావచ్చు. కానీ ఇప్పుడైతే కేర్లెస్ ఫీలింగ్ వచ్చే ప్రసక్తే లేదు. అందులోనూ ఓసిడి ఉన్న నాలాంటి వాళ్ళకి కొద్దిగా దుమ్ము పడగానే ఆ దుమ్ము కనిపించేసేటప్పటికి క్లీన్ చేయాలి అని అనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల నా కిచెన్ నీట్ గా ఉండడమే కాకుండా ఆరోగ్యవంతంగా కూడా ఉంటుంది అని నాకు అనిపిస్తోంది. మనిషికైనా ఇంటికైనా అందం కంటే కూడా ఆరోగ్యంగా ఉండడం అనేది ముఖ్యమండి. ఆరోగ్యవంతమైన కిచెన్ ఉండడానికి నాకు నేనుగా నేర్చుకున్నది, ఈ కిచెన్ ఎట్లా సర్దుకోవచ్చు అని మాత్రం నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ఇది నా సొంత బ్రెయినే వాడాను. ఎందుకంటే చాలా విషయాలు నేను మా అమ్మ దగ్గర, మా అత్తయ్య గారి దగ్గర నేను నేర్చుకున్నాను. కానీ ఇదిలా సర్దుకోవడం మాత్రం నా సొంతమై, బాగున్నా నా సొంత తెలివితేటలే, బాగోకపోయినా నా సొంత తెలివితేటలే. ఇంకా ఇంకొక పాయింట్ ఏం చెప్పాలంటే, నేను ఒకప్పుడు బాగా ప్లాస్టిక్ యూజ్ చేసేదాన్ని. నాకు 2008లో మ్యారేజ్ అవ్వింది. అప్పటికి ఒక 19 years. అప్పుడు మెంటల్ పొజిషన్ ని బట్టి నాకేమనిపించిందంటే, మనము కాపురం పెట్టించేటప్పుడు అత్త వాళ్ళు అమ్మ వాళ్ళు చాలా సామాన్లు ఇస్తారు కదా, నాకు కూడా అలాగే ఇచ్చారు. వాళ్ళిద్దరూ అన్ని రకాల సామాన్లు ఇచ్చారు. కానీ నాకు ప్లాస్టిక్ అంటే ఇష్టం అని చెప్పాను. నేను చాలా ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే కొనిపించుకున్నాను. చాలా రోజులు అవే వాడాను. కొన్ని రోజులు అయిన తర్వాత నాకేమనిపించిందంటే, ప్లాస్టిక్ తాలూకు భయంకరమైన ఎఫెక్ట్ అని తెలుసుకొని నేను మెల్లగా ఆ ప్లాస్టిక్ డబ్బాలన్నింటినీ అవాయిడ్ చేసుకుంటూ స్టీల్లోకి మెల్లగా మారానండి. వాళ్ళు ఇచ్చిన డబ్బాల్లో సర్దుకుంటూ ఇంకా ఏమన్నా సరిపోకపోతే కొత్తలు తీసుకుంటూ అట్లా మెల్లగా మారాను. ఫస్ట్ నేను మార్చింది ఏంటంటే పచ్చళ్ళు. ఈ పచ్చళ్ళని ప్లాస్టిక్ డబ్బాల్లో నుంచి తీసేసి కొన్ని రోజులు చిన్ని జాడీలు వాడాను. ఆ తర్వాత అవి కొద్దిగా బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు గాజు సీసాల్లో వాడుతున్నాను. ఎవరైనా ఏదైనా మార్చుకోవాలంటే ఒకేసారి కొన్ని వేలు పెట్టి, అంటే ఒక 10,000 20,000 ఖర్చు పెట్టి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని మనం మార్చుకోలేం. కాబట్టి ఆరోగ్యవంతంగా మారదాం, కానీ ఒకేసారి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కాదు అనేది నా ఉద్దేశం. తర్వాత
నువ్వు కిచెన్ ఎలా సర్దుకున్నావు అని అంటే మీరు చూస్తారు. నేను ఇట్లా న్యూస్ పేపర్లే వేసుకున్నానండి, వేరే వేరేవి ఏమీ వేయలేదు. ఎందుకనంటే నాకేమనిపిస్తుందంటే ఒక 1 month కో 2 months కో మనం చేంజ్ చేసినప్పుడు ఈ న్యూస్ పేపర్లు తీసి బయట పడేయచ్చు. ఫస్ట్, ఎకో ఫ్రెండ్లీ, భూమికి న్యూస్ పేపర్ల వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. సెకండ్, మళ్ళీ ఇందులో ఇప్పుడు ఏమైనా వేస్తే అవి ఉతికి అవి ఆరేసి అవి మళ్ళీ తీసుకొచ్చి షీట్ ఇందులో వేసి ఇవి సర్దాలంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అదే నేను క్లీన్ చేయాలనుకున్నప్పుడు మొత్తం ఇవన్నీ తీసుకెళ్లి బయట పెట్టేసి ఈ పేపర్స్ అవన్నీ తీసేసి నీట్ గా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ పేపర్లు యూజ్ చేసుకుంటాను. ఈ కబోర్డ్స్ లేకపోవడం వల్ల నాకు వచ్చిన ఫస్ట్ ప్రాఫిట్ ఏంటంటే కొద్దిగా దుమ్ము పడినా కనిపిస్తుంది కాబట్టి చికాకుగా అనిపించచ్చు, కానీ అమ్మో కనిపించేస్తోంది అనైనా సరే నేను తప్పనిసరిగా క్లీన్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఫ్యూచర్ లో కనుక నేను కబోర్డ్స్ పెట్టించుకుంటే దేనికి పెట్టించుకుంటాను అంటే మీకు ఇక్కడ కిచెన్ డోర్ చేసినప్పుడు మీకు కనిపిస్తుంది కింద ఒక లైన్ ఆఫ్ కబోర్డ్స్ ఉన్నాయి. వాటికి ఎక్కువ డస్ట్ పడుతుంది. అంటే మన ఇల్లు తుడిచినప్పుడు కింద లేకపోతే వంటింట్లో గబాలను ఏమైనా కింద పడినా అవన్నీ కూడా కబోర్డ్ లోకి వెళ్తున్నాయి. కాబట్టి కింద లేని ఒక్కదానికి నేను కబోర్డ్ పెట్టుకుంటానండి. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే కబోర్డ్లు పెట్టుకొని క్లోజ్ చేసేసుకోవడం వల్ల మన సరుకులు అన్నిటికీ కూడా పురుగు పడుతున్నాయి అంటున్నారు. ఆ పురుగు పట్టకుండా మళ్ళీ వాటికి ఇంత గ్యాప్స్ లాగా ఏవో ఇచ్చుకుంటున్నారు. ఇంత గ్యాప్స్ ఇచ్చినప్పుడు డస్ట్ ఎలాగో దాంట్లోపలికి కూడా వెళ్తుంది. నాకేమనిపించిందంటే ఎలాగో లోపలికి వెళ్ళినప్పుడు అది ఎలాగో క్లీన్ చేసుకోవాలి, ఇది ఇలాగో క్లీన్ చేసుకోవాలి, రెండింటికే మ్యాచింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ తలుపులు కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు గబుక్కని వంటింట్లో ఉన్నప్పుడు ఏం చేస్తామండి, వంట చేసే చేతితో కబోర్డ్ తీసినప్పుడు మన చేతికి ఏదైనా ఆయిల్ కానీ గ్రీజీగా ఉంటే అది ఖచ్చితంగా తలుపుకి అంటుకుంటది. ఇప్పుడు మళ్ళీ ఆ తలుపును కూడా మనం స్పెషల్ గా క్లీన్ చేసుకోవాలి. అందుకని నాకు కొంచెం పని తగ్గిందని కంఫర్టబుల్ గా ఫీల్ అయిపోతూ నేను ఇలాగే ఉంచేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను. ప్రస్తుతానికైతే నేను ఇదే ఫిక్స్ అయ్యాను. తర్వాత నేను పెద్ద పెద్ద ఆర్గనైజర్లు బయట నుంచి కాస్ట్లీ కొనుక్కు రావడాలు, కొనుక్కొని వచ్చి ఇల్లు సర్దుకోవడాలు అలాంటివైతే ఏమీ చెయ్యను కూడా. ఎందుకండి, మన ఇంట్లో ఆల్రెడీ వేస్ట్ గా పడున్న ప్లాస్టిక్ డబ్బాల్ని యూజ్ చేసుకుంటూ నేను కొన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తాను. మిక్సీ జార్లు, పచ్చడి డబ్బాలు అలాంటివన్నీ నేను ఒక ప్లాస్టిక్ ట్రేల్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. అవి మనకి రోడ్డు పక్కన షాపులు ఉంటాయి కదా, అలాంటి షాపుల్లో ఒక్కొక్క ప్లాస్టిక్ ట్రే వచ్చేసి 30 రూపీస్కో ఏమో కన్నా. అలాంటివి నాకు కావాల్సినవన్నీ కొనుక్కుంటే కూడా నాకు 500 రూపీస్ కూడా అవ్వాల. సింపుల్ గా నీట్ గా ఉంది, ఆర్గనైజ్డ్ గా ఉంది. అనవసరంగా డబ్బులు అయితే నేను ఖర్చు పెట్టదలుచుకోవడం లేదు. దీన్ని వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు కదా. ఇంకేమి టిప్స్ ఉన్నాయి అని అంటే ఏమైనా ఉంటే చెప్తూ ఉంటాను. మీకు పైన అంతా కూడా ఖాళీగా వదిలేసుకున్నాం కదా, యాక్చువల్గా ఏమనుకున్నామంటే సామాన్లు ఏమైనా అన్ని ఇక్కడ పెట్టేసుకోవచ్చు అని. అయితే వంటిని ఎప్పుడు ఎక్కువ సామాన్లతో నింపేస్తే చికాగ్గా ఉండడమే కాకుండా ఎక్కువ డస్ట్ అంతా చేరిపోవడమే కాకుండా మనకి పిచ్చెక్కిపోతుంది. వంటిల్లు వంట చేసుకోవడానికి, వంట చేసేటప్పుడు మన మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే మన వంటకి అంత రుచి వస్తుందంటండి. ఇది నేను చెప్పింది కాదు, సైంటిస్టులు ప్రూవ్ చేశారు, మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఇది నిజమని చెప్పడానికి రకరకాల కథలు ఉన్నాయి. వంట చేసేటప్పుడు వంట చేసే వ్యక్తి ఏం ఆలోచిస్తూ వంట చేస్తే ఆ భోజనం తిన్న వాళ్ళకు కూడా అట్లాంటి ఆలోచనలే వస్తాయట. వంట చేసే ఆమె కనుక దొంగతనం చేయాలి అనుకుని వంట చేస్తే అది తిన్నవాడికి దొంగతనం చేయాలని అనిపిస్తుంది. నెగిటివ్ ఆలోచనలతో వంట చేసినప్పుడు తిన్న మనిషికి కూడా నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. అందుకని ఎప్పుడు ఏ పని చేసినా ఇష్టంగా చేయాలి. కష్టంగా అనిపించినప్పుడు కొంచెం టైం వదిలేసి రెస్ట్ తీసుకుని తర్వాత అయినా చేయండి, కానీ ఇష్టంగా మాత్రం చేయండి. వేరే వాళ్ళ వంట తిన్నప్పుడు మనకి అలా అనిపిస్తుంది, కానీ మన అమ్మ వంట తిన్నప్పుడు మనకు అనిపించదు. ఎందుకు? అమ్మ మనసు ఎప్పుడు ప్రశాంతంగా పెట్టుకుంటుంది. భర్తకు వంట చేసి పెట్టేటప్పుడైనా ఆయన మీద కోపం వచ్చి తిట్టుకుంటూ అలా ఇలా అయినా చేస్తుందేమో, కానీ పిల్లల కోసం అమ్మ వంట చేసేటప్పుడు వాళ్ళ కడుపు నిండా తినాలని, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ తో వంట చేస్తుంది. కాబట్టే మనకి అమ్మ చేతి వంట అంత రుచిగా ఉంటుంది. అవునంటారా కాదంటారా? రుచిగా ఉండడమే కాదు, మనకి ఏమైనా హెల్త్ బాగోనప్పుడు అమ్మ వంట చేసి పెట్టిందంటే మనకి
ఇలా వచ్చిన రోగం అలా తగ్గిపోతుంది. అది అమ్మ చేతి వంటలో మ్యాజిక్. అమ్మ మనసులో ఉండే స్వచ్ఛత. అలాగే మన వంటిల్లు కూడా స్వచ్ఛంగా శుభ్రంగా ఉండడంతో పాటు మానసిక ప్రశాంతతను కలిగించాలి. అందుకని నేనైతే లైట్ కలరే వేయించుకున్నాను. లైట్ బ్లూ కలర్ మాసిపోతుంది కరెక్టే, కానీ బయట ఏమో కోపంతో చికాకుతో ఉండి నేను లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మంచి డార్క్ రెడ్ కలర్ డార్క్ కలర్ వేసినప్పుడు ఏమవుతుందంటే మన మూడ్ ని అది ఇంకా పెంచుతుంది. ఈ కోపంగా ఉంటే ఇంకా కోపం పెరుగుతుంది. ఇట్లా ప్రశాంతంగా తక్కువ సామాన్లతో తక్కువ ఎక్స్పోజర్ తో ఉన్నప్పుడు మనకి పీస్ ఆఫ్ మైండ్ గా ఉంటుంది. కాబట్టి నేను ఇలా చేస్తున్నా. ఇవి కొన్ని చిన్న చిన్న టిప్సే కానీ చాలా పెద్ద తేడాను చూపిస్తాయి. వంట చేసేటప్పుడు మాత్రం మనసు ఎప్పుడు ప్రశాంతంగా పెట్టుకోండి. సరే, ఇంకా మన కిచెన్ టూర్ చూసేద్దాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన మోడర్న్ మంత్ర ఛానల్ ని. మళ్ళీ చెప్తున్నానండి, ఇది చాలా కాస్ట్లీ కిచెన్ అయితే కాదు. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ కిచెన్. మీ కిచెన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇందులో పెద్ద గొప్పతనం పెద్ద పెద్ద చెప్పుకోవాల్సిన విషయం ఏమీ లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ క్లీన్ కిచెన్. ఆర్గనైజ్డ్ కిచెన్ అనే దానికంటే క్లీన్ కిచెన్ అని మాత్రమే చెప్తాను. సరే, ఇంకా వీడియో చూసేయండి. సరే, ఇంకా మనం మన కిచెన్ చూసేద్దాం రండి. బయట నుంచి కిచెన్ చూడటానికి ఎలా ఉంది. బయట నుంచి అంటే హాల్లో. నేను ఇప్పుడు మా డైనింగ్ ఏరియాలో నుంచుని మీతో మాట్లాడుతున్నాను. మేము ఇక్కడ కింద కూర్చొని భోజనం చేస్తాము. ఇక్కడ మాత్రం మేము భోజనం చేసే చోట శివుడి ఫోటో పెట్టుకున్నామండి. అంటే అన్నపూర్ణాదేవి ఈశ్వరుడికి భోజనం పెడుతున్నట్లుగా. అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ కూర్చునే ప్లేస్లో ఈశ్వరుని తలుచుకుంటూ అక్కడ ఒక ఫోటో అయితే పెట్టుకున్నాము. ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. ఓపెన్ కిచెనే. ఓపెన్ కిచెన్ అంటే డోర్ ఉండదు. హాల్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. రండి మన కిచెన్ చూసేద్దాం. చాలా సింపుల్గా చాలా నార్మల్గా ఉంటుంది. జస్ట్ ఒక రౌండ్ వేసేస్తున్నాను. తర్వాత ఈ చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళ కిచెన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఎంట్రన్స్లోకి రాగానే ఇక్కడ ఫ్రిడ్జ్ వచ్చిందండి. ఈ ఫ్రిడ్జ్ పక్కన వచ్చేసి నేను చిన్నగా చీపురు పెట్టుకున్నాను, హ్యాండీగా ఉండడానికి, ఏమన్నా దుమ్ము అది పడితే పెట్టుకోవడానికి. ఈ ఫ్రిడ్జ్ పైన ఏంటంటే నేను ఒక ట్రే పెట్టాను, ప్లాస్టిక్ ట్రే. దాంట్లోపల ఈ గాజు గ్లాసుల సెట్ ఒకటి పెట్టుకున్నాను. 6 గ్లాసెస్ ఉంటాయి కదా, ఎవరైనా వస్తే వెంటనే జ్యూస్ ఇవ్వడానికి రెడీగా ఉండేలాగా. ఇది వచ్చేసి స్పాంజ్ వైప్, ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునే స్పాంజ్ వైప్. అందుకని చెప్పని నేను అది ఫ్రిడ్జ్ మీదే పెట్టేశాను. ఫ్రిడ్జ్ పైన ట్రే పెట్టానండి. ఫ్రిడ్జ్ పైన ఒక ప్లాస్టిక్ ట్రే పెట్టానండి. దాంట్లోపల ఒక 6 గాజు గ్లాసుల సెట్ బాక్స్ పడంగా పెట్టాను. ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి జ్యూస్ కానీ డ్రింక్ కానీ పోసి ఇవ్వాలంటే హ్యాండీగా ఉంటుందని దాని పక్కన ఒక స్పాంజ్ వైప్ పెట్టుకున్నాను. అది ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునే స్పాంజ్ వైప్ అండి. ఫ్రిడ్జ్ కి ఆపోజిట్ లో మనకి ఒక డోర్ వచ్చిందండి. ఆ డోర్ కనుక ఓపెన్ చేసుకుని వెళ్తే అక్కడ వాష్ ఏరియా ఉంటుంది, మన అంట్లో అవన్నీ తోముకోవడానికి. పక్కనే స్టీల్ షింక్ వచ్చింది. కౌంటర్ టాప్ అంతా కూడా గ్రానైట్ అండి. ఈ స్టీల్ షింక్ చూసారా ఎంత వాటర్ షైన్స్ బాగా కనిపిస్తున్నాయి కదా, ఎందుకంటే మాది బోర్ వాటర్ అనమాట. అందుకని అట్లా బాగా చుక్కలు చుక్కలుగా మరకలుగా కనిపిస్తుంది. అవి ఒక 1 మంత్కి ఒకసారి నేను క్లీన్ చేస్తూ ఉంటాను బాగా గట్టిగా. 2 ట్యాప్స్ వచ్చాయి. ఒకటేమో బోర్ నుంచి డైరెక్ట్గా ట్యాప్ వాటర్ వస్తుంది, ఇంకొకటేమో మన మామూలుగా ట్యాంక్ వాటర్. చాపింగ్ బోర్డ్ కూడా నేను అక్కడే పైన పెట్టుకుంటాను. ఎందుకనంటే నేను అక్కడ పక్కనే నుంచి కూరగాయలు అవి కట్ చేసుకుంటాను కాబట్టి హ్యాండీగా ఉంటుందని చెప్పని చాపింగ్ బోర్డ్ నేను అక్కడే పెట్టుకున్నాను. ఆ బ్రష్ ఆ పీచ్ కనిపిస్తుంది కదా, నేను దాంతో కౌంటర్ టాప్ కానీ షింక్ కానీ స్టవ్ కానీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అది పెద్ద హాష్గా ఉండదు కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతుంది. పక్కన వచ్చేసి ఇందులో నేను సోప్ ఆయిల్ పెట్టుకున్నానండి. అంటే ఇప్పుడు డిష్ వాష్ లిక్విడ్ యూజ్ చేస్తారు కదా అందరూ, నేను సోప్ ఆయిల్ అని మాకు రాజమండ్రిలో దొరుకుతుంది. 1 లీటర్ వచ్చేసి 80 రూపీస్ అనమాట. ఇది నాకు ఒక 1-2 మంత్స్ వచ్చేస్తుంది. నేను ఇంకా చిక్కటి లిక్విడ్లో కొంచెం వాటర్ వేసుకుని డైల్యూట్ చేసుకున్నాను. ఇది నేను కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి కానీ ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, అంటే వంట చేసినప్పుడు జిడ్డు అయితే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అన్నిటికి ఆల్ ఇన్ వన్ యూజ్ చేసేస్తాను. మీకు అది చూస్తే తెలుస్తుంది కదా, అది ఫేస్ వాష్ అనమాట. ఆ డబ్బా ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత నేను అందులో అది వేసుకున్నాను. నెక్స్ట్ ఇది నా ఆల్ ఇన్ వన్ అండి. దీన్ని నేను డస్ట్బిన్ గా యూజ్ చేస్తాను. కూరగాయలు అవి కట్ చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు,
లేదా అంటే వాటర్ పట్టుకోవాలంటే కూడా కౌంటర్ టాప్ అది క్లీన్ చేసుకునేటప్పుడు అందులో నీళ్ళు పోసి కడుక్కుంటూ ఉంటాను. ఇంకా ఈ డబ్బాని నేను రకరకాలుగా వాడేస్తూ ఉంటాను. ఇది ఏమీ నేను కొన్నది కాదు, ఒక ప్లాస్టిక్ డబ్బా, దానిపైన మూత పోయింది, అందుకని చెప్పని నేను దాన్ని అలా యూజ్ చేసుకుంటుంటాను. పని ఏమీ లేనప్పుడు దాని లోపల అది పెట్టేసి అలా ఒక సైడ్కి పెట్టేస్తాను. నీట్గా ఉంటుంది, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇంక ఇదైతే మీ అందరికీ తెలిసిందే, కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నప్పుడు దాంతో స్లైడ్ చేస్తే ఈజీగా వాటర్ అంతా క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ ఇది నా కిచెన్ స్టవ్ పక్కనే ఉండే ఒక విండో అనమాట. చాలా గాలి వెలుతురు అయితే బాగా వస్తుందండి. మీరు ఆల్రెడీ రెసిపీస్లో చూసే ఉంటారు, నాది 4 బర్నర్ గ్లాస్ టాప్ స్టవ్. నేను ఈ వీడియోని నైట్ 11:30 ఆ టైంకి చేస్తున్నాను, ఎందుకంటే చాలా వాయిస్లు సౌండ్లు వచ్చేస్తున్నాయని చెప్పని తప్పక ఇంక అప్పుడు చేశాను. తెల్లారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేయడానికి నేను వేరుశనగ గుళ్ళు అయితే నానబెట్టుకున్నాను. ఆ పక్కన ఉన్న ముంతలో అయితే నేను పాలు తోడుపెట్టుకున్నానండి. మ్యాక్సిమం కుండ దాంట్లో పెరుగు తోడుపెట్టుకుంటే టేస్టీగా ఉంటుందని చెప్పని అలా పెడుతూ ఉంటాను. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇంత నీట్గా ఉంది అని మాత్రం అనుకోకండి. నేను 24/7 365 డేస్ మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. ఏమైనా ఫంక్షన్లు వచ్చినప్పుడు లేకపోతే నా హెల్త్ బాగోనప్పుడు నేను ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం నీట్గా ఉండదు, అది కూడా నేను చెప్తున్నాను. మీకు చూపిస్తున్నాను కాబట్టి మాత్రం నీట్గా లేదు. అది నా ఆయిల్ డబ్బా, ఇది ప్లాస్టిక్దే వాడుతున్నాను. చేంజ్ చేయాలి చూస్తున్నాను, మంచిది దొరికితే కనుక తప్పకుండా చేంజ్ చేస్తాను. అది కింద ఆయిల్ అది అయిపోకుండా కింద దాని కింద ఒక ట్రే లాగా పెట్టుకున్నాను. అది కూడా ఇంట్లో ఉన్న వేస్ట్ ప్లాస్టిక్ బౌలే అనమాట. దాని పక్కన ఒక స్విచ్ బోర్డ్ ఉంది. ఇది ఇండక్షన్ స్టవ్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే కరెంట్ కుక్కర్ కానీ ఉంటుందని అక్కడ సాకెట్ ఇచ్చుకున్నాము. దాని పక్కనే మనకి బిందు ఉంది, దాంట్లో మంచినీళ్ళు చెంబు తాగడానికి. ఇక్కడ ఇది నా మిక్సీ అండ్ గ్రైండర్ అనమాట. ఇది నా ప్రీతి బ్లూలీ మిక్సీ. 12 years నుంచి నేను ఇది మిక్సీ ఇది గ్రైండర్ యూజ్ చేస్తున్నాను. ఆ మిక్సీ కవర్ వచ్చేసి అమ్మ కుట్టింది, చాలా బాగుంటుంది. వాషింగ్ మిషన్లో వాష్ చేసేసుకున్నా కూడా అట్లా స్టిఫ్గానే ఉంటుంది. నెక్స్ట్ ఇది నా గ్రైండర్. దీనిపైన మనకి ఒక కబోర్డ్ వచ్చింది, అక్కడ నేను నా పోపులు పెట్టుకున్నాను. పక్కనే షుగర్ ఫ్రీ ఎంటీ డబ్బాలో కాస్త పసుపు వేసి పెట్టుకున్నాను. కూరల్లో వంటల్లో ఏమైనా యూజ్ చేసుకోవడానికి హ్యాండీగా మర్చిపోకుండా గుర్తుగా ఉంటుందని. అక్కడ నా సిజర్స్, లైటర్, పట్టగార అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నాకు సాల్ట్, పంచదార, టీ పొడి, కారం, అవిసె గింజల పొడి, గ్రీన్ టీ పొడి, ఇంకా కాఫీ పౌడర్ ఉన్నాయి. ఆ వెనకాల యాపిల్ సైడర్ వెనిగర్ ఉంది. ఆ పక్కనే కొన్ని గ్లాస్ జార్లు ఉన్నాయి. అంటే నేను యాష్గట్ జ్యూస్ అది చేసినప్పుడు చూసారు కదా, ఆ జ్యూస్ తాగే జార్ అది కూడా అక్కడే ఉంటుంది. దీనిపైన ఇంకొక కబోర్డ్ ఉంది. నేను ప్రస్తుతానికి దాన్ని అలా ఎంటీగానే ఉంచుకున్నాను, న్యూస్ పేపర్స్ వేసేసి. ఆ చివరన మీకు కనిపిస్తుంది కదా, ఆ పైన కూడా ఇంకా ఎంటీగానే ఉంది. అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది, అందుకని చెప్పని అక్కడ గమ్ బుక్కని అక్కడ ఏమైనా పెడితే జిడ్డు పడతాయని చెప్పి నేను అటు సైడ్ రో అంతా కూడా అలా చాలా ఎంటీగానే ఉంచేసుకున్నాను. పైన వచ్చేసి ఏం పెట్టానంటే నూడిల్స్ తినే ప్లేట్స్, అదేమో ఏమైనా తురుముకునేది, అది గ్రేట్ చేసుకునేది. ఆ పైన ప్లాస్టిక్ బాక్స్లో ఉప్పు ఉందండి. అదేంటంటే కేక్స్ అవి చేసినప్పుడు, బేకింగ్ చేసేటప్పుడు మనం కుక్కర్లో వేస్తాం కదా, ఆ ఉప్పు అంతా అందులో స్టోర్ చేసుకున్నాను. ఎప్పుడు కేక్ చేసినా అదే మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాను. ఇంక ఈ కబోర్డ్లో ఎక్కువగా యూజ్ చేయనివన్నీ ఉన్నాయండి. అక్కడ మన చేతి రోటీ మేకర్ అనమాట, హ్యాండ్ మేడ్ రోటీ మేకర్. ఇది ఇంకా కొంచెం ఆర్గానిక్ పసుపు. ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో అంతా యూజ్ చేయనివి స్టీల్వి, ప్లాస్టిక్వి స్పూన్స్. ఇంకా వెనకాల ఒక స్టీల్ బకెట్లో జంతికలు గొట్టం అవన్నీ ఉన్నాయి. ఎక్స్ట్రా చెంబులు, ఎక్స్ట్రా డబ్బాలు అలాంటివన్నీ ఉన్నాయి అనమాట. దాని కిందలో ఏమీ ఉండవు కానీ ఏవో ఉన్నట్టే ఉంటాయి. కొన్ని పప్పులు అవి అన్నీ పెట్టుకున్నాను. ఇంకా ఆ కార్నర్లో ఉన్నవి అన్హెల్తీ థింగ్స్ అనమాట. అంటే బేకింగ్ పౌడర్, కోకో పౌడర్, వెనిగరు, హర్షీస్ చాక్లెట్ సిరప్, ఇంకా అది ఎసెన్స్, అలాంటి అన్హెల్దీ థింగ్స్ అన్ని అక్కడ కార్నర్లో ఆ ప్లాస్టిక్ బాటిల్లో. అందుకే స్పెషల్గా అన్హెల్దీ థింగ్స్ అక్కడ అలా పెట్టాను అనమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి చింతపండు, సాల్ట్, అది రాళ్ళు ఉప్పు. ఇవి స్టీల్ దాంట్లో పెడితే పాడైపోతాయి, గాజు దాంట్లో పెడితే మెయింటెనెన్స్ చేయలేము. పింగాణివి తీసుకోవాలి, వెయిట్ చేస్తున్నాను మంచివి దొరకడానికి. నెక్స్ట్ దాని కిందల్లో మొత్తం ఇవన్నీ మనకి కావాల్సిన పప్పులు అవన్నీ అనమాట. ఈక్వల్గా డబ్బాలు లేవేంటి అని అనుకోవద్దు. మన ఇంట్లో అమ్మ ఇచ్చినవి, అత్తయ్య ఇచ్చినవి పడేయలేం కదా, అందుకని చెప్పని మాక్సిమం ఒక సైజులో ఉన్నవన్నీ సెట్ చేసుకొని ఇట్లా పెట్టాను. ఇది ఒక్కటి నేను రీసెంట్గా తీసుకున్నాను, అంటే లాక్డౌన్లో తీసుకున్నట్టున్నా.
ఇది హ్యాండీగా ఉంటది, నాకు చక్కగా ఇట్లా నేమ్స్ రాసేసుకున్నా, అందుకని చెప్పని నేను తీసుకున్నా. ప్లాస్టిక్ అని తెలిసినా తప్పనిసరి తీసేసుకున్నా. ఇంకా ఈ కార్నర్ లో వచ్చేసి ఇది నా ఫేవరెట్ అన్నమాట. ఇదేమో దాల్చిన చెక్క పౌడర్, తేనె, ఇంకా మిరియాలు చేసుకునేది. దాని కింద కబోర్డ్ లో వచ్చేసి ఇట్లా 3 ట్రేలు అయితే పెట్టుకున్నాను. ఇందులో అయితేనేమో మనం చపాతీలు చేసుకునేది, స్టీల్ అడగొట్టుకునే తొట్టెలు, మన పిజ్జా కట్ చేసుకునేది. అయితే దాన్ని మనము దెబ్బ రొట్టె వేసుకుంటాం కదా, దాన్ని కట్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాను. నిమ్మకాయ రసం తీసుకునేవి అలాంటివన్నీ కొన్ని ఒక దాంట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇందులో మొత్తం అని ఇచ్చేసి మన మిక్సీ జార్లన్నీ పెట్టుకున్నాను. ఇందులో హ్యాండ్ బ్లెండర్, గ్రీన్ టీ, ఆ డబ్బాలో ఏంటంటే అన్ని చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి కదా, ఓపెన్ చేసేసిన ప్యాకెట్ కి మనం పెట్టుకునేవి ఆ క్లిప్స్ ఉంటాయి. అక్కడ జ్యూస్ చేసుకునేది, యాపిల్ కట్టరు, కాఫీ తాగుతాం కానీ మరీ ఎక్కువగా తాగాం కదా, అందుకని చెప్పని ఫిల్టర్ కూడా ఇక్కడే పెట్టాను. ఎప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకుంటాను. అవేమో 1 లీటర్ అండ్ 1/2 లీటర్ పాలు కొలుచుకునేవి అనమాట. దాని పక్కన పైన కబోర్డ్ లో కొన్ని స్టీల్ డబ్బాలు ఉన్నాయి, అందులో కొన్ని సరుకులు ఉన్నాయి. ఇంకా ఆ ఎక్స్ట్రాగా ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆ చిన్న బింది కావాల్సినప్పుడు వాడతాను. ఇవన్నీ కూడా ఎంటీవే. ఇక్కడ నేను స్నాక్స్ కానీ ఏమైనా చేసుకున్నప్పుడు, స్పెషల్స్ ఏమైనా ఉన్నప్పుడు అక్కడ పెడుతూ ఉంటాను. ఇక్కడ 2 కవ్వాలు కనబడుతున్నాయి కదా, ఒకటేమో చెక్కది, ఇదేమో బ్లెండర్ లేనప్పుడు దీంతో చేసేదాని అనమాట. ఏమైనా బీట్ చేసుకుంటాం కదా ఫాస్ట్ గా, దానికోసమని. దాని కింద వచ్చేసి ఇది గ్లాసులు, చెంబులు అవన్నీ పెట్టుకునేది. దాని లోపల స్పూన్లు వేసుకోవడానికి ఇచ్చారు. నేను అక్కడ ప్లాస్టిక్ స్పూన్స్ అన్ని వేసాను. అవి మనకి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఇస్తారు కదా ఆర్డర్ చెప్పినప్పుడు, అవి ఎప్పుడైనా ట్రావెలింగ్ లో అలా అవసరం అయితే అని చెప్పని అవన్నీ ప్లాస్టిక్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. దీని వెనకాల వచ్చేసి మనకి కూరలు కట్ చేసుకునే కట్టరు, ఇంకా ఎక్స్ట్రా ప్లాస్టిక్ బాటిల్స్, డబ్బాలు లాంటివి ఏవో ఉన్నాయి. మట్టి గ్లాసులు ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఇందులోనే నేను మార్కరు, ఇంకా చాక్ పీస్ హ్యాండీగా పెట్టుకున్నాను ఎప్పుడన్నా అవసరం అయితే. ఆ పక్కన ఒక చిన్న ఇత్తడి గిన్నె కనిపిస్తుంది కదా, అది పాలు పొంగించుకోవడానికి. అంటే మాఘమాసంలో ఆదివారం నాడు, రథసప్తమి నాడు పొంగిస్తాము. నేను ఫ్రైడే కూడా అప్పుడప్పుడు పరవాన్నం చేస్తూ ఉంటాను. అలాంటప్పుడు ఆ చిన్న ఇత్తడి గిన్నెలో పరవాన్నం చేస్తూ ఉంటాను. ఈ పక్కన ఇవన్నీ కూడా ప్లేట్లు, పళ్ళేలు అవన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. దాని పక్కనే స్పూన్లు కనిపిస్తున్నాయి కదా, ఆ స్పూన్స్ అన్ని, స్టీల్ స్పూన్లు అన్నీ కూడా అలాంటి ఒక దాంట్లో పెట్టుకున్నాను. అదొక ప్లాస్టిక్ డబ్బా. ఆ ప్లాస్టిక్ డబ్బా యూజ్ చేయట్లేదని చెప్పారు, అందులో మొత్తం స్టీల్ స్పూన్స్ అన్ని పెట్టుకున్నాను. ఈజీగా ఉంటుంది. వంట చేస్తూ వెనక్కి తిరిగి స్పూన్ కావాలంటే ఇలా తీసుకొని అలా పెట్టుకోవడానికి నాకు చాలా ఈజీగా, కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ దాని కింద కబోర్డ్లో వెజల్స్ అన్నీ ఉంటాయి అనమాట. అంటే మనం వంటకి వాడుకునే గిన్నెలు, పాలు కాచుకునే గిన్నెలు, చిన్న సైజు గిన్నెలు, పెద్ద గిన్నెలు అన్నీ ఉంటాయి. నేను ఇంకా ఇక్కడ చాకులు, పీలర్లు, ఇది నా ఏమంటారు, నా ఆయుధాలు అనమాట, వంట ఆయుధాలు. నేను ఎక్కువగా నుంచునే కూరలు కట్ చేసుకుంటాను కాబట్టి రకరకాల సైజుల్లో చాకులు, పీలర్స్ ఉంటాయి. ఇది కూడా నేను మీకు చెప్పినట్టే ప్లాస్టిక్ డబ్బాలోనే తీసుకున్నాను. నేను ఏమనుకుంటానంటే, దీనికి చాక్స్ ఆర్గనైజ్ చేసుకునేది వస్తున్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా, కాన్షియస్గా ఉండి వాటిని తీసి మళ్ళీ జాగ్రత్తగా అలా పెట్టాలి. హడావిడిలో ఉన్నప్పుడు మనం అలా చేయలేం కదా, అందుకని రఫ్ అండ్ టఫ్గా ఉంటుందని చెప్పని నేనైతే దానిని అలా సెట్ చేసుకున్నాను. నాకైతే కంఫర్టబుల్గా ఉంది. దాని పక్కనే ఉన్న కబోర్డ్లో వచ్చేసి పచ్చళ్ళు అవి పెట్టుకున్నాను. ఈ గరిటెలు అవంతా ఒక ప్లాస్టిక్ టబ్లో వేసాను. ఆ టబ్కి చిన్న కన్నం పడింది, అందులో ఏం వేసుకున్నా ఉండదని చెప్పని మొత్తం గరిటెలు అన్నీ ఎత్తి అందులో వేసాను. ఈజీగా ఉంటుంది తీసుకోవడానికని. వెనకాల చిన్న చిన్న ముంతలు, ఎప్పుడైనా సరదాగా ఎవరి పెరుగు వాళ్ళు వేసుకోవాలి తినాలనిపించినప్పుడు అందులో తోడుపెట్టుకుంటే గడ్డ పెరుగు చాలా నీట్గా వస్తుంది. ఇంకా అల్లం అది దంచుకోవడానికి వెనకాల పక్కన అది ఉంది. క్యారీ బ్యాగ్స్, ప్యాకెట్ ఉంది. ఇంకా తర్వాత డస్ట్బిన్ బ్యాగ్స్. పచ్చళ్ళన్నీ కూడా గ్లాస్ జార్లోనే పెట్టుకున్నాను. పైన కబోర్డ్లో కూడా నేను కొన్ని పెద్ద సైజు నుంచి చిన్న సైజు దాకా అన్ని టైప్స్ ఆఫ్ బేసిన్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ ఏంటంటే టీ గిన్నె అలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆ చిన్న బాక్స్లో నేను కొద్దిగా చేంజ్ అక్కడ పెట్టుకుంటాను, ఎప్పుడన్నా వంటింట్లో ఉండగా ఏమైనా వస్తే సడన్గా కొనుక్కోవడానికి కూరగాయలు లాంటివి. ఇది వచ్చేసి నేను టిష్యూ పేపర్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఒక ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలో మీకు అక్కడ పొడుగ్గా రోల్లా కనిపిస్తుంది కదా, అదేంటంటే క్లింగ్ వ్రాప్కి ఉంటుందన్నమాట గొట్టం. ఆ గొట్టం పెట్టి అందులో నేను ఈ టిష్యూ పేపర్ రోల్ పెట్టాను. సింగిల్ హ్యాండ్తో తీసినా కూడా టిష్యూ పేపర్ అట్లా ఈజీగా వస్తుందండి, కంఫర్టబుల్గా, ఏమీ ప్రాబ్లం లేదు. దానిపైన కబోర్డ్లో అవన్నీ ప్లాస్టిక్ డబ్బాలే. ఇదే చేంజ్ చేయాలి అని అనుకుంటున్నాను. అయితే ఇందులో ప్రమాదకరమైనవి అంటే పచ్చళ్ళు, బాగా ప్లాస్టిక్ రిలీజ్ అయిపోతుంది అనేలాంటివి అయితే ఏం పెట్టలేదు. కానీ గుమ్మడికాయ ఒడియాలు అవన్నీ మనం చేసుకుంటాం కదా, అట్లాంటివి అన్నీ కూడా అందులో ఉన్నాయన్నమాట.
అయిన వాటిల్లో కూడా అంతే కొన్ని కొన్ని ఉన్నాయి. ఒక ఖాళీ డబ్బాలో మొత్తం మంచినీళ్ళు తాగే గ్లాసెస్ అట్లాంటివన్నీ కూడా ఎక్స్ట్రావన్నీ అక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ దానికి ఆపోజిట్ సైడ్లో మన కౌంటర్ టాప్ కింద ఒక పెద్ద కబోర్డ్ ఇచ్చుకున్నాము. మేమేమనుకున్నామంటే మాడ్యులర్ కిచెన్ చేసుకుంటాం కదా అని చెప్పని ఇంత పెద్దదిగా పెట్టుకున్నాం. అంటే బాస్కెట్స్ అవి పెడతారు కదా, దానికి సరిపోతుందని చెప్పని అంత లెంతీగా అంత వెడల్పుగా అయితే పెట్టించుకున్నాము. ఇందులో మొత్తం నేను కుక్కర్లు, ఇడ్లీ పాత్ర, ఇంకా సిల్వర్వి ఏమైనా వెజల్స్ లాంటివి ఉంటే, హాట్ బాక్స్, స్టీల్ది హాట్ బాక్స్, ఇంకా కొన్ని గిన్నెలు అవన్నీ ఉన్నాయి. మట్టి పాత్రలు కూడా అక్కడే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మావి 2 సిలిండర్స్ ఉన్నాయి. దానికి పక్కన నేను ఒక విరిగిపోయిన ప్లాస్టిక్ టబ్ పెట్టాను. దాంట్లోపల నా దోశ ప్యాన్ కానీ చపాతీ ప్యాన్ కానీ అయిపోయిన తర్వాత చల్లారాక అక్కడ పెడతాను. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా కొద్దిగా డ్రాప్ ఆయిల్ ఏమైనా ఉండిపోయి కారిన ఆయిలీగా అయిపోకుండా ఉండడానికి. నెక్స్ట్ దాని కంటిన్యూషన్గా పక్క కబోర్డ్లో ఇలాంటి ఒక పెద్ద డబ్బా పెట్టుకున్నాను. ఇదేంటంటే సమ్మర్లో మనం పిండి ఒడియాలు అవి పెట్టుకుంటాం కదా, ఆ ఒడియాలు వేసుకోవడానికి అనమాట. చిన్నగా పెట్టుకున్న ఒడియాలు కొద్దిగా పెద్ద అవుతాయి కదా, ప్లేస్ సరిపోదని చెప్పని. ఆ పక్కన దాంట్లో కూడా అప్పడాలు అట్లాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా పచ్చడి జాడీలు. ప్రస్తుతానికైతే అన్నీ ఖాళీగానే ఉన్నాయి, ఎందుకంటే ఇయర్ ఎండింగ్కి వచ్చాం కదా, కొద్దిగానే పెట్టుకుంటాము. జాడీలు అయితే పెద్దగా ఉన్నాయి, ఎందుకంటే అమ్మ ఇచ్చింది. పాతకాలం జాడీలు అలాగే ఉంటాయి కదా. ఇంకా ఇందులో నేను ఎక్స్ట్రా గ్రాసరీస్ అన్నీ పెట్టుకుంటాను అనమాట. అంటే మనం ఎక్స్ట్రాగా తెచ్చుకున్న సరుకులు అవన్నీ అందులో పెట్టేస్తాను, ఆయిల్ ప్యాకెట్లు అవన్నీ. ఆ పైనేమో కొంచెం పులిహోర అట్లాంటివి చేసుకుంటూ ఉంటాయని పెద్ద ప్లేట్లు అవి పెట్టాను. దీంట్లో కూడా మినపప్పు కానీ కందిపప్పు కానీ ఎక్కువగా ఏమైనా కొనుక్కుంటే అది ఉంటుంది. ఇది మన కూరగాయలు ఆర్గనైజ్ చేసుకునేది. అంటే మనం అన్ని ఫ్రిడ్జ్లోనే పెడతాము. కొన్ని అంటే బీట్రూట్, చామదుంప, పొటాటో అలాంటివి పెట్టుకోం కదా, అందుకోసమని చెప్పని ఇందులో ఒక న్యూస్ పేపర్ వేసుకుంటే కిందంతా మెస్సీ అయిపోకుండా ఉంటుంది. ఇంతకు మీరు చూసిన కాకరకాయలు, ఈ వంకాయలు, ఆ చిక్కుడుకాయలు కూడా మన ఇంట్లో పండినవేనండి. మన పెరట్లో మన పాదులకి కాసినవి, ఫ్రెష్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవాళ మార్నింగే కోసాము, రేపు మార్నింగ్ వచ్చేసి నేను కుక్ చేసేస్తాను. ఇది ఇప్పుడు షింక్ కింద ఆర్గనైజేషన్ గురించి చూద్దాం. దీనికోసం కూడా నేను ఏ ఆర్గనైజర్ కొనలేదు. ఇది మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఆ ట్రే, అది ఫ్రిడ్జ్ పాడైపోయింది, అందుకని చెప్పని ఆ ఎంటీ ట్రే తెచ్చుకున్నాను. నేను మీకు ఇంతగా చెప్పాను కదా, సోప్ ఆయిల్ లీటర్ వచ్చేసి 80 రూపీస్ అని, అది ఇదేనమాట. ఇందులో నేను హిట్, వెనిగరు, బేకింగ్ సోడా, అదేంటంటే శానిటైజర్, ఇదేమో కొద్దిగా డైల్యూట్ చేసేసిన సోప్ ఆయిల్. ఎందుకంటే మాకు అంతా కూడా గ్రానైట్ గుమ్మాలే పెట్టించుకున్నాము. సో అది క్లీన్ చేసుకోవడానికి దీంతో స్ప్రే చేసేసి క్లాత్తో తుడిచేసామంటే నీట్గా స్ప్రే అయిపోతుంది. అందుకని చెప్పని అన్నీ కూడా ఇందులోనే, లైజాలు అవన్నీ కూడా నేను ఇందులోనే ఆర్గనైజ్ చేసుకున్నాను. దాని పక్కనే వచ్చేసి నేను 2 డబ్బాలు పెట్టాను. పైన దాంట్లోనేమో పాత చింతపండు ఉంటుంది, ఇద్దరు సామాన్లు అవి తోముకోవడానికి. కింద దాంట్లోనేమో విమ్ సోపులన్నీ అందులో పెడతాను. అంటే వాష్ ఏరియా పక్కనే కాబట్టి తీసుకోవడానికి ఈజీగా ఉండేలాగా. ఇదండి ఓవరాల్గా మా కిచెన్ ఎలా ఉంది. ఏముంది ఇందులో ఆర్గనైజేషను అని అనుకుంటే నేనైతే ఏం చెప్పలేను, కానీ నా కిచెన్, నా సామ్రాజ్యం, ఇక్కడ నేనే రాణి నేనే మంత్రిని కాబట్టి నాకైతే కంఫర్టబుల్గా ఉంది. మర్చిపోయాను, ఇక్కడ సాకెట్ ఎందుకు ఇచ్చామంటే ఎప్పుడన్నా చిమ్నీ పెట్టిద్దామని ఇప్పుడు అనిపిస్తుంది, ఎందుకులే మనకి చిమ్నీ అని. ఎగ్జాస్ట్ ఫ్యాన్ మనకి చాలా గాలి వెలుతురు చాలా ఫ్రీగా బాగా వస్తుంది మన కిచెన్కి, కాబట్టి మనకైతే చిమ్నీ అవసరం లేదు. ఇదండి మా కిచెను. బాగుంది అని అనిపిస్తే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన మోడర్న్ మంత్ర ఛానల్ని. మొక్కల్ని పెంచండి, చెట్లను నాటండి, నీటిని వృధా చేయకండి. నమస్తే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.